నాకొస్తుంది ఎవడో కోపం వాళ్ళకి వస్తుంది. నువ్వు ప్రతి విషయంలో వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా ఈ లోన్ పెట్టిస్తాను, వాళ్ళు భార్యకి లెక్క పెట్టిస్తాను. ఏడికి నీకు అవసరమా? నీకేమన్నా లోపల చెడ్డీ వేసుకోకుండా వర్షాలు పడుతున్నాయి, అదంతా తడిసిపోయి వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకోరు అందరూ. చూసుకోండి. ఇంతకుముందు పానీపూరి పోలేదు, 10,000 డబ్బులు ఫోన్ పేలు వేసి బ్రేకరీ ఉంది దగ్గర పోయి వేపించినాం. బస్ స్టాప్ లో కూర్చొని మేఘాలను చూడొచ్చని. నువ్వు మేఘాలను చూడొచ్చా? మమతా మేడం ఏమన్నా ఏమే Hello, sir. Good evening, sir. గుడ్ Sir, this is Mamata. ఎస్ చెప్పండి. మీరు ఇంకా రాలేదు. పంపిస్తామన్నారు, క్లాప్ కొడతామన్నారు, కేక్ వస్తామన్నారు. Sir, company manager గారిది రీఛార్జ్ అయిపోయినందుకు కాల్ చేయలేదు సార్ నిన్న ఎస్టర్డే. కాదమ్మా, మీరు కాదు మేడం, చేపియాలి కదా. మీరు రీఛార్జ్ లేకుండా ఎట్లుంటారు మీరు? సార్ క్లాప్స్ కావాలంటే నేను కొడతానండి సార్. క్లాప్స్ ఏముంది? కాదు మేడం, అది కాదు మేడం. మీరు ఏదో వస్తుందంటారు కదా, అది సార్ హ్యాపీనెస్ సార్. హ్యాపీనెస్ కాదమ్మా. మరి నీకు 5 లక్షలు వస్తాయని చెప్పి సార్ యాక్చువల్ గా 5,000 ఇద్దామని అనుకున్నాం సార్, కానీ మేనేజర్ గారు ఏం చెప్పారంటే అది బెస్ట్ కస్టమర్ అని చెప్పారు. సో మీకు ఈ లిమిట్ కొద్దిగా పెంచారు సార్. అంటే ఇట్లు కూడా ఉన్నాయా ఈ మధ్యన? ఎస్ సార్, అందుకే కదా మీ క్లాప్స్ కూడా పెండింగ్ లో పెట్టాము. ఓహో, అంటే ఓహో సార్ మీకు 5 lakhs నుంచి 15 lakhs అయింది సార్. ఓ అమ్మా, అంత డబ్బులు వస్తాయా? సార్ మీ బ్యాంకు నమ్మాలి సార్, మమ్మల్ని కాదు. మీకు ఆల్రెడీ తెలుసు వరల్డ్ లోనే ది లార్జెస్ట్ అండ్ ఫ్రాడ్ బ్యాంక్. మేడం పర్ఫెక్ట్ మేడం, నమ్ముతాం మేడం. మీరు ఇచ్చే మీ నమ్మకం నమ్ముకుంది మేడం. ఇప్పుడు ఫుల్ క్లారిటీగా అయింది మేడం. కాదు మేడం, ఒకటి అడుగుతా, మీరేమనుకోకండి. సార్ నేను పర్సనల్ గా అయితే మీకు అప్పు ఇవ్వలేను. మేడం నేను అప్పు కాదు మేడం, నేను అప్పు అడగలేదు. నేను మాకు రేంజ్ లో ఉందిలే. మీరు మరి అంత అసలు లోన్ కూడా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సరే సార్, మరి లోన్ అవసరం లేదంటే వేరే వాళ్ళకన్నా ఇద్దామా? అంటే వేరే అట్లా కాదండి మేడం మాకి అంటే వేరే వాళ్ళకి కూడా మాకేంటి కావాలి మేడం. నేను వద్దామన్నావా ఏమన్నా? సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడే రీసెంట్ గానే మీ న్యూస్ చూస్తే మన బ్యాంక్ ది బెస్ట్ ఫ్రాడ్ బ్యాంక్ ఇన్ ఇండియా అని కూడా ఒకటి అవార్డు ఇచ్చారు. అవునా? ఒక్కసారి చెక్ చేసుకోండి సార్. మన కస్టమర్స్ చాలా మంది కోల్పోయారు. మంచి పైకి వచ్చింటారు కదా. వెరీ హ్యాపీ సార్ కస్టమర్స్ అందరూ. వెరీ హ్యాపీనెస్, ఫుల్ ఎంజాయ్మెంట్. ఓకే సార్, ప్రాసెస్ చెప్తాను. మేనేజర్ గారు అలానే చూస్తున్నారు సార్. మీరు మేనేజర్ తో ఏమైనా మాట్లాడతారా, నాతోనే మాట్లాడతారా? వద్దు మేడం, మేనేజర్ వీళ్ళతో నాకేం పని. కేవలం అంటే మీరు ఒకరు మాట్లాడితే సరిపోతుంది మేనేజర్. థ్యాంక్ యూ సార్ ఫర్ చూసింగ్ మమత. ఓకే మేడం. కాదు మేడం, మీకు ఒకటి అడుగుతారంటే మీరు ఏదో మన పాయింట్ వేరే తీసుకుంటారు. మీకు ఎవరైనా బ్యాంక్ కాడికి ఎవరైనా వచ్చేదా అన్నారా? సార్ ఈ రోజు ఇద్దరు వచ్చారు సార్. ఒక అతను రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి హీస్ లైక్ 70 years old. ఇంకొక అతను వచ్చాడంట, అతని పేరు ఏదో నిమేష్ ఏదో అని చెప్పారు. అంటే మాకు నోటీస్ అక్కడ ఎంటర్ అయినప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకుంటారు కదా, అందులో నేను చూసాను. సమ్వన్ హాస్ కేమ్ టు మీట్ మీ. ఓకే, టెల్ మీ. మీరేమనుకున్నాను సార్? అర్థమైంది. మీకే ఒకటి చెప్తాను, క్లారిటీ చెప్పి వింటారు మీరు. అతను నిమేష్ అని నేను కూడా పేరు చాలా చోట్ల విన్నా. అది చాలా ఎన్ని బ్యాంకులు మోసం చేస్తాడంటే, లోన్ ఇప్పించుకుంటాడంటే మీ ఎట్లా వాళ్ళతో బకరాన్ చేస్తాడు. అది కేవలం మీ ఎట్లా బ్యాంక్ ని సార్ ఒక్క నిమిషం వింటారా? మా బ్యాంక్ ని ఎవరు మోసం చేయలేదు సార్. ఏదైనా చేస్తే గీస్తే మా బ్యాంకే చేయాలి. ఎందుకంటే ఇండియాలోనే ద నంబర్ 1 ఫ్రాడ్ బ్యాంక్ అని మాకు ఆల్రెడీ వచ్చింది. మీరు బ్యాంక్ నే కాదు మేడం, మీరు ఇచ్చేది కూడా నా మాదిరి సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ చేయరు. అతను రకము అట్లా చాలా ఫ్రాడ్. ఏదైనా కానీ ఏం నమ్మకండి అట్లా వాళ్ళని దయచేసి కాల్ చేస్తే బాడీ గార్డ్స్ ని పంపించండి, వాళ్ళతో పెట్టండి. అది వచ్చాడంటే ఎంటర్తో తొన్నిచ్చేసి అట్లా పంపించండి అతన్ని. దాంట్లో నెంబర్ 1 అంట అమ్మాయిలకి కేవలం ఇలాంటి మీ అట్లా వాళ్ళని ట్రాప్ చేస్తాడంట ఏదో అని. అది చెప్పకూడదు, అది ఆ వర్డ్ చెప్పకూడదు.
సార్ మీరు నిజంగా చాలా కేరింగ్ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మీకు రాఖీ కట్టాలనుకుంటున్నాను సార్. మేడం 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 రాఖీ అన్నకు అసలు నేను ఎంత పరిచయం ఏం లేదు. ఊర్లు మీరు రాయగారు పోతండి, ఇంకా ఇంకా వరకు సరే సార్, ఓకే, ప్రాసెస్ లోకి వెళ్దాం. మేనేజర్ అలానే చూస్తున్నారు సార్. మీకు 15 lakhs వచ్చింది. సో మీరు 15 lakhs తీసుకోవడానికి మరొక 10,000 పే చేస్తే మీ పేరు మీద అనాథలకి బుక్స్ కానీ, కవర్స్ కానీ, లేకపోతే ఏదైనా డ్రెస్సెస్ కానీ కొనిస్తాం సార్. డ్రెస్ ఏందండి సార్ బీద వాళ్ళకి బట్టలు ఉండవు కదా సార్. ఇప్పుడు మీరంటే సూటు బూటు వేసుకుంటారు. అదే మీరు దానికోసం అనుకోకండి, మీరు నాకు సర్వీస్ చేయాలంటే నాకు సరే సార్, ఓకే సార్. మేనేజర్ గారు మీటింగ్ అని పిలుస్తున్నారు. ప్లీజ్ అమౌంట్ ఎంతండి? 10,000 సార్. మొన్న పంపించిన అమౌంట్ కి నంబర్ కి వేయండి. మీకు ఈసారి ప్లస్ క్లాప్స్ ప్లస్ కిస్ ఉంటాయి సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మమతా మేడం. మీరు చాలా జాగ్రత్త, అతను చాలా చాలా జాగ్రత్త, అతను డీటెయిల్స్ సార్. బీ హ్యాపీ లైఫ్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీథింగ్. హ్యాపీ లైఫ్ అండ్ బీ ఏ ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ గరుడా బ్యాంక్ సార్. ఓకే, దిస్ ఇస్ శివ. ఓకే మేడం. సార్ దిస్ ఈస్ మై నేమ్ రైట్? ఓకే. వాట్ ఈస్ మై నేమ్? వాట్ ఈస్ శివ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. 15 lakhs తో మీరు లైఫ్ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది మన బ్యాంక్. ధన్యవాదాలు మేడం. మీకు ధన్యవాదాలు, నీకు ధన్యవాదాలు. మమత గోయింగ్ టు మేనేజర్ రూమ్. బాయ్. ఓకే ఓకే మేడం. పోయి అట్లా కాఫీ నెస్కేఫీ టీలు కాదు అంటాడు. నువ్వేం అనలే అంటాంటి కదంటే కూర్చో, తలనొస్తుంది. నెస్కేఫీ కాఫీ ఏమని తెస్తావు అని చెప్పి తెచ్చుకోమే తాగబోనా నువ్వు? నాకు చాలా కోపం దూరం చేస్తాను నువ్వు. ఏడికి ఏదైనా కానీ నువ్వేడివి ఏంటివి పోయింటావు. చెడ్డీ వేసుకోకుండా వర్షాలు పడుతున్నాయి, అదంతా తడిసిపోయి వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకోరు అందరూ. చూసుకోండి చెడ్డీ వేసుకోకుండా వర్షాలు పడుతున్నాయి, అదంతా తడిసిపోయి వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకోరు అందరూ. చూసుకోండి. నువ్వు చూపించాలని తిరుగుతున్నావేమో. నువ్వు చూపించేదానికి మమ్మల్ని వేరే రకంగా చూస్తారు. నువ్వు చేసిన ప్రొఫెషనల్ నేనే నాతో చేసుకుంటాను. నువ్వు చేసాడు మా తల ఎత్తుకోవాలని తిరిగిపోతాను నేను. మర్యాద ఉంచుతున్నారు జనాలు. ఎవరు ఏంటికి పోతున్నావు నువ్వు? ఎవరు మీద పోరా బయటికి? పళ్ళ మీద ఆడికి పోతానా నువ్వు? ఆడికి దండి చోట్ల పోయింటాను. దండిగా చోట్ల పోయే చోటుకి పోతానా నువ్వు? పోకుండా చోటకి ఎవరైనా పోయే చోటుకే పోతారు, ఇంకేడికి పోతారు? ఏంటి పని పని బ్యాంకులకి ఈ మధ్యన? బ్యాంకులకి ఏం పని నీకు? బ్యాంకులకి ఈ మధ్యన అంటే వారం కింద మేము పోయినా అనుకుంటా. వారం కింద కాదు నువ్వు మళ్ళా నటించక్క నువ్వు. వారం కింద కాదు నువ్వు మళ్ళా నటించక్క నువ్వు. ఈ రోజా? ఈ రోజు మరి అదే కదా అంటాడు. అది నేను ఉండు గుర్తు తెచ్చుకుంటా. గుర్తు తెచ్చుకునే పోయిండేవో బ్యాంకులో పోయినావు, మళ్ళీ గుర్తు 10 బ్యాంకులో పోయినావే బ్యాంకులకి. మధ్యాహ్నం నేను పోయినాను. మధ్యాహ్నం ఆడ ఆయన మెయిన్ సేటుతో కలిసి నువ్వు పోయినావు, దానికోసం పోయినావు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి పోయినాను. ఇంకోటి వేరే వాళ్ళకి పొలం గలాట అంటే పొలం సెటిల్మెంట్ చేసినాను. ఇంకోటి కాంట్రాక్టర్తో మాట్లాడి వేరే ఏరియాకి రోడ్లు లేవంటే రోడ్లు వేయించినాను. ఇంకా ఎయిర్పోర్ట్ వేయలేదు. ఎయిర్పోర్ట్ మన దాంట్లోకి రాదు. బస్ స్టాండ్ కట్టిస్తాను మాట ఇచ్చిన. వాడు కాలేజ్ వాళ్ళు స్కూల్ పిల్లలు ఎక్కి బస్సు ఆగడం లేదంట. బస్సు ఆపేటట్లు నేను చేస్తా, బస్ స్టాప్ పెడతా, నా పేరు పెట్టద్దని నేను చెప్పిన. ఇట్లా చాలా చేసుకుంటా పోయినా. నువ్వు ఏం ఎత్తిండే స్టార్టింగ్ లో? యాడికి పోయినా ఎత్తిండే నేను బ్యాంక్ కాడికి. బ్యాంక్ అంటే అర్థమైందిలే నువ్వు ఇవన్నీ డబ్బమ్మా. ఓకేలే. ఆ బస్ స్టాప్ ఆడ కట్టిద్దాం అనుకున్నానులే. ఆ బస్ స్టాప్ లో కూర్చొని డైరెక్ట్ మేడం చూడొచ్చు. మేడం కాదు ఉండు, బస్ స్టాప్ మేడం చూడొచ్చు అంటే వేరే మేడంలే. నువ్వు ఏ మేడం? బస్ స్టాప్ లో కూర్చొని డైరెక్ట్ మేడం చూడొచ్చు. మేడం కాదు ఉండు, బస్ స్టాప్ మేడం చూడొచ్చు అంటే వేరే మేడంలే. నువ్వు ఏ మేడం? ఆ బ్యాంక్ ముందు బ్యాంక్ దయచేసి చెప్తానికి మర్యాద పోతావా కొప్పర్లో? నీ వల్ల మొత్తం పోతుంది. అర్సద్ చెప్పేది బ్యాంకులో ఎంప్లాయీస్ బస్సు ఎక్కి ఇబ్బంది అవుతుందని నాకు తెలుసాడా? బ్యాంక్ లో మా వాళ్ళు ఉన్నారు, పని చేస్తున్నారు.
ఉన్నీళ్ళు ఎవరు వస్తున్నారు? ఏం పని చేస్తారు? వాచ్మెనా, సెక్యూరిటీ గార్డా? యా మేడము? ఎవర్రా మేడము? యా మేడము? ఎవర్రా మేడము? మేడం సార్, మేడం అంతే. ఎవరు మేడం అనేది దొండడా? నేను బస్ స్టాప్ లో కూర్చొని మేడం చూసే కానీ కాదండి, అది బస్ స్టాప్ లో కూర్చొని మేఘాలను చూసే కన్నా నీ మేఘాలకి మేడంకి తేడా తెల్లానికి నాటకాలు చేయొద్దు. నువ్వు మా ప్రతి విషయాలే దూరుతావు, ప్రతి విషయాలే కాదు, కేవలం దాని విషయాలకే దూరుతావు నువ్వు. ఏమి బ్యాంక్ ఎవరు చెప్పి నేను బ్యాంక్ కాడికి వచ్చినా? నువ్వు చెప్పే నా మనుషులు ఉన్నారు నాటే ఉన్ని మంచిదే కదా, ఎవరు నాకు ఇంకా ఈజీ అవుతుంది. ఎవరు వాళ్ళన్నా పరిచయం చేయి. అవు నీ మనుషులు ఉంటే నాకు బ్యాంక్ లో పనులు ఉన్నాయి, క్లియర్ చేసుకుంటా ఈజీగా. బ్యాంక్ గురించి నీకేంటికే ఏం అవసరం? బ్యాంక్ పోవడం అవసరం ఏమింది? అకౌంట్ ఓపెన్ చేసుకుంటా. నా బొంగులో ఉండే అకౌంట్ చాలు మళ్ళా. ఎన్ని బ్యాంకుల్లో అయినా మన ఇష్టం. ఎన్ని అకౌంట్ తెలుసురా, ఎన్ని చేసుకొచ్చాను, నాకు అవసరంలే. దయచేసి చెప్తాను, ఆ బ్యాంక్ లో పోకూడదు, నువ్వు పోకూడదు. బ్యాంక్ లేక పోననే ఇష్టం లేక బయట బస్ స్టాప్ కట్టిస్తాను. బస్ స్టాప్ లో కూర్చొని మేఘాలను చూడొచ్చని. నువ్వు మేఘాలను చూడొచ్చా మమతా మేడం? ఏమన్నా ఏమే బస్ స్టాప్ లో కూర్చొని మేఘాలను చూడొచ్చని. నువ్వు మేఘాలను చూడొచ్చా మమతా మేడం? ఏమన్నా ఏమే మమతా మేడం అంటే గుర్తొచ్చా, ఈరోజు లేదని వాళ్ళు. నేను అడిగినాను కూడా, ఏం మీ మేడం లేరా? ఎవరు మమతా మేడం? యాదో బయట క్యాంప్ చిల్లర చేయద్దు ఇక్కడ. మీ వాయమ్మ కూడా మీకు తెలిసిన వాళ్ళేనా? కొమ్మ తీసి మళ్ళీ తెలిసిన వాళ్ళే కదా. నిజం తెలుసా? నిజంగానే కదా. వాయమ్మ తెలియదేమో అని చెప్పి నేను డైరెక్ట్ మాట్లాడాలి. మనకు తెలిసిన వాళ్ళేనా వాళ్ళు? డైరెక్ట్ అప్రోచ్ అయితే తెలిసిన కాదు, తెల్లనికి ఏడు దూరుతున్నావురా నువ్వు తెలినప్పుడు. ఏం అవసరము? నా అవసరం అని కాదు. మమతా మేడం నీకేం, నీకు తెలిసిన వాళ్ళు, నీ చుట్టాలకు సంబంధించిన వాళ్ళు కాదు కదా. మళ్ళీ మమతా మేడంతో నేను బ్యాంక్ విషయాలు మాట్లాడకపోతా అంటే నీకెందుకు? బ్యాంక్ విషయాలు మాట్లాడబోతున్నావు, దాని విషయాలు ఏమన్నా చెట్టు మళ్ళీ మళ్ళా నేను పోయిన బస్ స్టాప్ కట్టించి మేడం చూసి, మేడం ఆడ బస్ స్టాప్ లో కూర్చున్నా, నేను కూర్చున్నా, ఆ బ్యాంక్ లో కూర్చున్నా. నువ్వు చెప్పక నువ్వు కథలు, నీకు ఎవరు చెప్పాలో మనం చెప్పు కథలు. ఇప్పుడు ఏమి ప్రాబ్లం ఏమి? నీవు 5,000 ఏదో కట్టంటివి వేరే వాళ్ళతో వేపిస్తే ఏమి ఏంటికి వేయించుకున్నావు 5,000 అని చెప్పు. నేను 5,000 వేయించు మళ్ళీ ఇచ్చినా నీకు. ఎవరికి ఇచ్చేది పక్కన పెట్టు, నువ్వు వేయించుకున్నావు కదా. ఏమైంది మ్యాటర్? ఆ పక్క వాళ్ళకి బాగలేదంటే ఎవరికో ఇప్పుడు కొద్దిగా బాగలేదంటే చెప్పు. మమతా మేడంతో మాట్లాడి నేను బ్యాంక్ లో లోన్ ఇప్పిస్తా వాళ్ళకి. లోన్ అవసరంలే, వాళ్ళకి బాగుంది. నేను బాగలేదని చెప్పి హెల్త్ లోన్ ఇప్పిస్తా. నాకేంటి అవసరంలే, నీకు కాదు వాళ్ళకి ఇప్పిస్తా. బాగలేని వాళ్ళకి నువ్వెందుకు అడ్డం పడుతున్నావు? నేను బాగలేదని చెప్పి హెల్త్ లోన్ ఇప్పిస్తా. నాకేంటి అవసరంలే, నీకు కాదు వాళ్ళకి ఇప్పిస్తా. బాగలేని వాళ్ళకి నువ్వెందుకు అడ్డం పడుతున్నావు? నీకేం ప్రాబ్లము? నాకు ఇప్పుడు బ్యాంక్ లో వేగు వంక కాలనా? ఇప్పుడు మీ వాళ్ళకి బాగాలేదంటాను, వాళ్ళకి హెల్త్ లోన్ ఇప్పిస్తాను. నేను ఎట్లయినా పోరాడతా. వానేమో పొద్దున్న బ్యాంక్ తెరిచినప్పటి నుంచి క్లోజ్ చేసేంత వరకు ఆడే ఉంటా. వాళ్ళకి లోన్ వచ్చేంత వరకు నేను ఇడిచాను. నువ్వు నాకు తెలుసు, నువ్వు లోన్ గురించి వాళ్ళ గురించి కాదు. లోనే మామూలు చెప్పరా ఇదే చూడు, చాలా చాలా ఎక్కడికి వెళ్ళిపోతుంది స్టోరీ, అర్థమైందా? నీకే ప్రాబ్లం ఉండదా? నీకు అకౌంట్ లేదు కదా బ్యాంక్ లో? నీకు చెప్పేది నువ్వు, నీకు అకౌంట్ ఉంది బ్యాంక్ లో? అకౌంట్ మళ్ళీ నేను అకౌంట్ గురించి మాట్లాడలే. నీకు బ్యాంక్ తో ఏమై అకౌంట్ అంటే అకౌంట్ కాదు, ఆడికి పోతే కొన్ని జరగదు అసలు. దాంట్లో పోకూడదు దానికి. ఎవరు ఏంటి పోతాను నోడు కట్టేలే, లోపల పోవడం తప్పే. బయట మాట్లాడుకున్నా కూడా ఒకవేళ ఇబ్బంది ఉండదు. బ్యాంక్ లేక పోయి ఏంద్రా నువ్వు చేస్తానే పనులు ఎందుకు వచ్చినావు అంటారు. నోడు కట్టేలే, లోపల పోవడం తప్పే. బయట మాట్లాడుకున్నా కూడా ఒకవేళ ఇబ్బంది ఉండదు. బ్యాంక్ లేక పోయి ఏంద్రా నువ్వు చేస్తానే పనులు ఎందుకు వచ్చినావు అంటారు. లోన్ ఇప్పించే విషయం బయట మాట్లాడితేనే లోన్లు కూడా మనకు టక్కన అవుతాయి. వాళ్ళకి ఏదో ఇచ్చేసి మనం లోన్ తెప్పించుకుంటే సరిపోతుంది. ఇంత దుర్మార్గంగా మీ వాళ్ళ కోసమే తిరుగుతాండది. నువ్వు కష్టపడి 5,000 ఎవరికో వేసినావు కదా. మొన్న నువ్వే కదా 5,000 వేస్తావు, వేరే వాళ్ళకి బాగాలేదు. బాగుందే, నిజంగా బాగుందే. ఏం చేస్తావు? వాళ్ళు ఏమైనా బిజినెస్ జాబా? బిజినెస్ ఏమే తొక్క ఏం చేయడం లేదా? బిజినెస్ లోన్ పెట్టిస్తా. మమతా మేడంతో మాట్లాడి చేసుకోమని, సెటిల్ కమ్మను, బిజినెస్ లోన్ ఇప్పిస్తా. అయిపోయా. ఇప్పుడు వాళ్ళు బాగలేదేమో హెల్త్ లోన్ ఇప్పిస్తా అనుకోండి, ఇప్పుడు బిజినెస్ లోన్ ఇప్పిస్తా. వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు అసలు నువ్వెందుకు చేస్తావు? బ్యాంక్ ఉండేది ఎందుకు? బ్యాంకు ఏంటుకుండేది? వాళ్ళు ఇచ్చేకే కదా ఉండేది. జీవితము నాకు వస్తుంది, వాళ్ళకి నువ్వు ప్రతి విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా ఈ లోన్ పెట్టిస్తాను, వాళ్ళ ఆరోగ్యమాన లెక్క పెట్టిస్తాను. ఏడుకు నీకు అవసరమా? నీకేమన్నా నాకు వస్తుంది,
నువ్వు ప్రతి విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా ఈ లోన్ పెట్టిస్తాను, వాళ్ళ భార్య లెక్క పెట్టిస్తాను. ఏమన్నా నాకు ఏంటి నా వాళ్ళు కట్టి చెప్పుకుంటా. ఎవరు నీ వాళ్ళు? వాళ్ళు ఎవరో ఉన్నారు బ్యాంక్ లో? ఎవరో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్పు. రామతి నాయుడు అని తెలుసు. రామతి నాయుడు అంటే ఇంకా ఎవరు తెలుసు? మోహన్ రాయుడు. మోహన్ రాయుడు అందరు రాయుడులేనా? సరే వాళ్ళకి ఫోన్ చేసి మా అన్న ఎప్పుడైనా బ్యాంక్ కాడికి వస్తుంటాడు, కొద్ది పర్సనల్గా ఏదైనా క్యాబిన్లో కూర్చోపెట్టించండి, రెండు ఏసీ వేసి కూర్చోపెట్టేసి జ్యూస్ ఏమని ఇచ్చి మేడంతో మాట్లాడిచ్చండి అని చెప్పు. నీకేం పోతుంది? ఏం పడతా బ్యాంక్ లో పోయేది ఎందుకు? మాట్లాడేపోద్దా? పరిమాణ బుద్ధి ఆడండి. బ్యాంక్ పక్కన ఓ కొట్టు షాప్ ఉంది, షాప్ వానికి నేనే మాట్లాడించి వానికే లోన్ ఇప్పిస్తాను ఆ బ్యాంక్ లో. వాన పని మీదే వాని పేపర్లు తీసుకోవడము, బ్యాంకులకు దూరడము, పేపర్లు తీసుకోవడము, బ్యాంకులకు దూరడము. లోన్లు ఇప్పిల్లా, బ్యాంకు బాగుపడాలా. చూడు గరుడ బ్యాంక్ కి కేజీఎఫ్ ఉన్నట్లు నేను లేపుతా. గరుడ బ్యాంక్ ని, గరుడ బ్యాంక్ కి కేజీఎఫ్ ఉన్నట్లు నేను లేపుతా. గరుడ బ్యాంక్ ని కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నాను, నా కళ్ళల్లో మాత్రం కామం. నా కళ్ళల్లో మాత్రం కామం. నేనేది నా కళ్ళల్లో కర్మ చూడాలంటున్నాను. నిజం నోట్లో వస్తాను చూడు కొట్లు మోవడం వల్ల. అసలు నేను ఆడి వేణి విషయం నీకేటి తెలిసిందే నాకు ఇంతవరకు అర్థం కాదు. నాకేం మనుషులు చెప్తారు సెక్యూరిటీ గారి దగ్గర ఉంటా ఇంప్రూవైజ్ అవుతా ఉంటాను చెప్పినా వానికి కూడా. ఏమని ఏమన్నా ఏం మాట్లాడినావో తెలుసులే. అంటే బ్యాంక్ లో పంపిరా ఇప్పుడు నుంచి? నాకు పంపిరుగా ఆపేస్తారా? ఆపేస్తారు. అసలు పోయినాడు చూడు, మళ్ళీ అదే వెనక చూడు. నాకేం అవసరమా? నలుగురు బాగుపరచాలనే ఉద్దేశంతో పోతాను. నలుగురు ఏం వద్దులే నాయన, వాళ్ళ అన్ని చేతులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని తెలుసు. వాళ్ళు నువ్వేం అమ్మాయిడేం కాదు, అమ్మాయికులేం కాదు. వాళ్ళకి ఎట్లా పోలో తెలుసు, వాళ్ళకి అన్ని తెలుసు. ఏమంటారు మనం అమ్మాయిలు అనుకోరని వాళ్ళు అనుకుంటారు అంతే. నువ్వే అడిగి వచ్చినావు ఇంతకుముందు? ఇంతకుముందు పానీపూరి పోలేదు, 10,000 డబ్బులు ఫోన్పేలు వేసి బేకరీ దగ్గర పోయి వేయించినావు. ఇంతకుముందు పానీపూరి పోలేదు, 10,000 డబ్బులు ఫోన్పేలు వేసి బేకరీ దగ్గర పోయి వేయించినావు. నీకు సెక్యూరిటీ గార్డ్ ఎట్లా చెప్పినాడో అట్లా బేకరీలో నాకు చెప్తారు. నీకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది నాకు. 10,000 ఎవరికి వేసినావు? 10,000 ఎవరికి వేసినావు? నీకేమి అది ఎవరికి అని మళ్ళీ నీకేమన్నావు? నేను బ్యాంక్ కాడికి పోయి జ్యూస్ షాప్ పోనికి పలకరిస్తే నీకేమి చెప్పి ఎవరికి వేసినావు? ఎవరికి వేసినావు? పాపము నువ్వు మీ వాళ్ళకి చెప్పి నన్ను బ్యాంకులకి రానియకుండా చేస్తే మాత్రం పరిణామాలు పెద్దగా ఉంటాయి. నువ్వు దానికి ఆడికి పోరు అవసరం. డబ్బులు లోన్లు కాదా? లోన్ నీకు అవసరం అంటాడా? లోన్ ఎవరికైనా అవసరమే. ముఖేష్ అంబానీ మంచి మంచి వాళ్ళకి ఆ లోన్లు తీసుకుంటు, నేనెందుకు తీసుకోకూడదు లోను? అసలు వేరే బ్యాంకులు పోనా ఎవరు చెడిపోతాను. మీ వాళ్ళ నా బ్యాంక్ నుంచి ఖాళీ చేసి ఉద్యోగం వేరే బ్యాంకులో చేయించుకో. నాకు అదే బ్రాంచే కావాలా, అదే బ్యాంకులోనే మేడమే మేడం సార్ అని ఏమంటారు? నాకు అదే బ్రాంచే కావాలా, అదే బ్యాంకులోనే మేడమే మేడం సార్ అని ఏమంటారు? అర్థమైందా? ఏంది వేరే డబ్బులు వేయించుకో, నీ ఇష్టంలే. నాకేం నీ డబ్బులు వేసుకుంటే వేసుకో, సంతోషమే, దానికేముంది. నేను అట్లా అడ్డం పడను రేపటికి. అయ్యో నాయనా అది వేరే దాంట్లో పెడతాలేనా? ఆ నంబర్ పని చేస్తాండే వాళ్ళు ఎవరితో నంబర్ చెప్తా. ఎవరిదే? ప్రమోషన్ గురించి మాట్లాడదాం. నువ్వు ఇవన్నీ డూప్లికేట్లు, అవన్నీ నువ్వు నమ్మరే వద్దు. నీ పంచాయతీలే వద్దు. నేను ఎవరికి నీకు ఇస్తే ఎలా? ఇంకోటి నేను మళ్ళీ రేపు బ్యాంకు సగాలకు పోతాను. మళ్ళీ నువ్వు బ్యాంక్ అనుకోవద్దు. బ్యాంకులో అయితే నాకు పని లేదు. బ్యాంకు పక్కన హోటల్ ఉంది, బిర్యానీ తినే పోతానా. మళ్ళీ నువ్వు బ్యాంక్ కాడికి ఎందుకు పోయినావు అనే డైలాగ్ మాత్రం వేయద్దు, ముందుగానే చెప్తాను. చూడ దీంట్లో దూరినంటే మరి బాగుంటుంది. ఏమైతుంది? ఏమైతుంది మళ్ళీ చెప్పి ఏమైతుంది? ఏమైతుంది? పరిణామాలు ఎదురైతే పరిణామాలే కావాలా? మళ్ళీ చూడు మళ్ళా పరిణామాలు ఎదురైతే పరిణామాలే కావాలా? ఏంటి చిల్లర చేస్తాడు? వచ్చి ఎవరు చేస్తారు చిల్లర? నువ్వే చేస్తాడు. ఏం చేసినా ఏంటి మాత్రం బ్యాంక్ కట్టా మళ్ళా బస్ స్టాండ్ కట్టించుకుంటావు చూసాకంటావో మళ్ళీ పెడితే బిర్యానీ తినే పోతా ఉంటావు. మళ్ళా నీకు ఆడికి పోలే నువ్వు. ఆడికి ఎందుకు పోలే కదా, ఆడికి ఎందుకు పోకూడదు? ఇన్ని బిర్యానీ ఆడిపో. ఆడ వాళ్ళ పక్కన మేడం బిర్యానీ, మేడం బిర్యానీ
ఏ నీకేం నోరులేస్తుంది ముక్కులో రక్తం రాల్లా ఆడవాళ్ళ పక్కన మేడం బిర్యానీ నీకేం నోరులేస్తుంది ముక్కులో రక్తం రాల్లా నీకే బుద్ధి పండబెట్టి నీకే హెల్త్లోని ఇప్పిస్తాడా జాగ్రత్తగా ఉండు. నాకేం డౌట్లు తెప్పించేటట్లున్నావు నువ్వు. నేను పోతాడే నీకేం ఇబ్బంది అవుతుంది. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళా ఆ ఇబ్బంది అయితే ఇబ్బంది పడు, ఇబ్బందులు పాలుగా నాకు చెప్పొద్దు. ఫస్ట్ వెళ్ళిపో పో. నువ్వు నీకు చెప్పాను చెప్పు పోరా చూసా పోను పో. ఏ అదో బ్రాంచ్ అయినా వేరే బ్యాంకులు ఇప్పిస్తా పోనికి. జ్యూస్ షాప్ పోని నేను బతికికుండా ఏముండాను. జ్యూస్ షాప్ లోపించి ఓ లోన్ ఇప్పించి మనకి లైఫ్ ఇప్పిస్తా. నువ్వు లైఫ్ ఇప్పిస్తావు, నువ్వు లైఫ్ సెట్ చేసుకుంటావా? మధ్యలో నీ లైఫ్కి ఏమైంది? ఓ లోన్ ఇప్పించి మనకి లైఫ్ ఇప్పిస్తా. నువ్వు లైఫ్ ఇప్పిస్తావు, నువ్వు లైఫ్ సెట్ చేసుకుంటావా? మధ్యలో నీ లైఫ్కి ఏమైంది? మళ్ళా నువ్వు పోరా అన్న, లేచి వెళ్ళిపో. నువ్వు పోద్దన్నా, లేచి నేను పోను అన్నా. అంతటా అయిపోయింది, ఇంతతో అయిపోగొట్టు, వెళ్ళిపో. చూడు మళ్ళా ఇంకా మాట్లాడద్దు పో. బస్ స్టాప్ వేరే చోటు కట్టించుకుంటా పో. అది ఏం ఆడోటే కట్టిల్లా మళ్ళీ అది ఎట్లుండాలా పోయిరా. మళ్ళా ఏయ్ నన్ను రెచ్చగొడితే మళ్ళీ ఇప్పుడే పోయి కూర్చుంటాడు. బస్ స్టాప్ కట్టించుకుంటా, వెళ్ళిపో.